హలో పిల్లలు, తెలంగ మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. నవోదయ ఎగ్జామినేషన్లో చూసుకుంటే కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా సిలబస్ అన్నటువంటిది వేరియేషన్ రావడం అన్నటువంటిది జరిగింది. కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, ఏ కొత్త లెసన్స్ అన్నటువంటివి చేర్చడం జరిగింది, అలాగే కిందటి సంవత్సరం ఉన్నటువంటి లెసన్స్ ఏవి డిలీట్ చేయడం జరిగింది అన్నటువంటి దాని గురించి మనం డీటెయిల్డ్గా ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఈ క్లాస్ అన్నటువంటిది చూడకుండా ఈయన చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించకుండా ఎవరు కూడా దయచేసి నవోదయ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే ఓల్డ్ సిలబస్ అన్నటువంటిది చదువుకోవడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అందువల్ల ఈ వీడియో చివరి వరకు కూడా తప్పనిసరిగా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నవోదయ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి వీడియోని షేర్ చేయండి. ఓకేనన్నా? చూడండి అమ్మా, నేను చెప్పినటువంటి ప్రతి విషయము కూడా కిందటి సంవత్సరం ఈ సంవత్సరం నవోదయ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ చూసి ప్రాస్పెక్ట్స్ చూసి మాత్రమే చెప్తున్నాను. నా సొంతంగా ఏమీ చెప్పడం లేదు. దాన్ని మీరు తప్పనిసరిగా గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇది కిందటి సంవత్సరం నోటిఫికేషన్ 2026 యొక్క నోటిఫికేషన్. అంటే 2025లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ని నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చదవడం అన్నటువంటి జరిగింది. ఇది ఈ సంవత్సరం నోటిఫికేషన్ 2027 సెలక్షన్ టెస్ట్ 2027 యొక్క నోటిఫికేషన్. ఇది ఈ రెండు నోటిఫికేషన్లు చదివిన తర్వాత కిందటి సంవత్సరం ఉన్నటువంటి ఏ పాఠాలు డిలీట్ అయ్యాయి, ఏ పాఠాలు అన్నటువంటి యాడ్ అయ్యాయి అన్నటువంటిది మీకు డీటెయిల్డ్గా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఈ రెండు నోటిఫికేషన్లో ఉన్నది మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను. మెంటల్ ఎబిలిటీలో టోటల్గా మనకి చేంజ్ అన్నటువంటిది రావడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీలో 10 యూనిట్స్ అన్నటువంటివి ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు కేవలం 5 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మెంటల్ ఎబిలిటీలో టోటల్ చేంజెస్ అన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి ఏ లెసన్స్ ఉన్నాయి, ఏ లెసన్స్ తీశారు, మనం ఏమి చూడాలి, ఏ 5ంటిని వదిలేయాలి అన్నటువంటిది మీకు డీటెయిల్డ్గా చెప్తాను. తర్వాత అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథ్స్లో కూడా పార్షియల్లీ మనకి చేంజెస్ అన్నటువంటివి వచ్చాయి. మ్యాథ్స్లో కూడాను ఇంతకుముందు 12 యూనిట్స్ ఉండి ఈ సంవత్సరం 9 యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఈవీఎస్ నాన్న, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కొత్తగా ఈ సంవత్సరం యాడ్ చేసినటువంటి సబ్జెక్ట్ 25 మార్క్స్కి ఈవీఎస్ ఎగ్జామ్ అన్నటువంటిది, ఈవీఎస్ సిలబస్ అన్నటువంటిది 2026 ఎగ్జామినేషన్ నుంచి కొత్తగా ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈ ప్యాట్రన్, ఈ చేర్చినటువంటి యూనిట్స్ మనం చూసుకుంటే 4 యూనిట్స్ ఉంటాయి. 4 యూనిట్స్లో 25 సబ్ యూనిట్స్ అన్నటువంటి చేర్చడం జరిగింది. ఆ 25 సబ్ యూనిట్స్ కూడా మీకు నేను చెప్తాను. ఈ 4 యూనిట్స్ ఏవి, 25 సబ్ యూనిట్స్ ఏవి, అందులో క్వశ్చన్లు ఎలా వస్తాయి అన్నటువంటిది కూడా మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. తర్వాతది లాంగ్వేజ్ టెస్ట్ నాన్న. లాంగ్వేజ్ టెస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి మార్పు లేదు. 2026కి 2027కి యాజ్ ఇట్ ఈజ్గా ఉంది లాంగ్వేజ్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ ఈ సంవత్సరం 2026 ఎగ్జామినేషన్లో అంటే 2027 ఇయర్ యొక్క అడ్మిషన్స్ కోసం 10 పార్ట్స్కి బదులుగా ఈ సంవత్సరం 5 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 5 పార్ట్స్ ఏమన్నటువంటి చూడండి అమ్మా. ఫస్ట్ పార్ట్ను ప్యాటర్న్ కంప్లీషన్. ప్యాటర్న్ కంప్లీషన్ ఉంటుంది. ఇక్కడ ఒక 4 పార్ట్స్లో ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఈ 3 పార్ట్స్ అన్నటువంటిది వాడు ఫిల్ చేసి ఇస్తాడు. ఈ ఒక్క పార్ట్ మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ 4 పార్ట్స్లో ఏది అన్నటువంటిది తెచ్చి పెడితే ఈ పార్ట్లో యాజ్ ఇట్ ఈజ్గా సరిపోతుంది అన్నటువంటిది మీకు ఎగ్జామ్ ఇవ్వడము జరుగుతుంది. ఇదిగోండి, ఈ 4 పార్ట్స్లో ఈ పార్ట్లో ఈ ఫిగరా, ఈ ఫిగరా, ఈ ఫిగరా, ఈ ఫిగరా ఏదైతే సరిపోతుందో అది మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్. సెకండ్ వన్ వచ్చి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటారు. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్కి ఎలా మారుతుంది. ఫోర్త్ స్టెప్కి చేంజ్ అయిన తర్వాత 1 2 3 4 ఈ 4 ఫిగర్స్లో ఏ ఫిగర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ సరిపోతుందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటారు. ఇవి 4 డయాగ్రామ్స్ ఇస్తాడు. 4 × 1.25 మార్క్స్ చెప్పున
5 మార్క్స్కి మీకు ఎగ్జామ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్కి చూసుకుంటే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్లో ట్రయాంగిల్, అదేవిధంగా స్క్వేర్, ఇంకా సర్కిల్, ఈ మూడింటి కూడా కొన్ని పార్ట్స్ అన్నటువంటి లోపించడం జరుగుతుంది. ఇదిగోండి ఇలా చూడండి ఇటు ఒకసారి, ఇదిగోండి ఇలా మనం వేసుకుంటే ఈ పార్ట్ అన్నటువంటిది ఏదైతే ఈ కలరింగ్ పార్ట్ ఉందో ఈ పార్ట్ ఇది 1 2 3 4, ఈ 4 డయాగ్రామ్స్లో ఏ డయాగ్రామ్ ఇక్కడ తెచ్చి పెడితే యాజ్ ఇట్ ఈజ్గా సరిపోతుంది అన్నటువంటి దాని గురించి మనం ఐడెంటిఫై చేయాలి. ఏది సరిపోతుందో చూసి దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే మనకి మార్క్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఇవి కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 × 1.25 చొప్పున 5 మార్క్స్కి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, పార్ట్ 4లో మనం చూసుకుంటే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ కూడా ఈ సంవత్సరం సిలబస్లో ఉంది. ఏదైతే ఇక్కడ స్క్వేర్లో 4 లెటర్స్ ఆర్ 4 షేప్స్ అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది. TBAT అన్నటువంటి 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్ కూడాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిర్రర్లో చూస్తే ఇలా చూడండి అన్న, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ వచ్చి లెఫ్ట్ అవుతుంది అంతే. ఇలా ABCD ఏ డయాగ్రామ్ అయితే కరెక్ట్గా ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు రివర్స్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయ్యాక. ఓకే, దీన్ని మిర్రర్ ఇమేజెస్ అంటారు, లేదా వాటర్ ఇమేజింగ్ అని చెప్పేసి కూడా అంటారు. ఇవి కూడా ఈ సంవత్సరం సిలబస్లో ఉన్నాయి, తీసేయలేదు. నెక్స్ట్ అన్న 5th పార్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. ఏదైనా ఒక షేప్ అన్నటువంటిది ఉంటుంది, ఆ షేప్ దేంట్లో దాగి ఉంది, ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉందా, దేంట్లో ఉందా షేప్ అన్నటువంటిది మీరు ఐడెంటిఫై చేయడం అన్నటువంటిది చెయ్యాలి. అలా చేస్తే మీకు 5 మార్క్స్ అన్నటువంటివి రావడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ ఇంటూ 1.25 మార్క్స్ చొప్పున 5 మార్క్స్ అన్నటువంటివి వస్తాయి. అర్థమైంది కదా నాన్న? ఈ 5 టైప్స్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ పిక్చర్స్ అన్నటువంటివి ఈ సంవత్సరం ఉంటున్నాయి. మరి ఏ 5 టైప్స్ ఆఫ్ లేవు, ఏ 5 రకాలు తీసివేశాడు అన్నటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 5ంటినే చదవండి. ఇంకో 5 ఉన్నాయి కిందటి సంవత్సరం సిలబస్ని బట్టి, అవి చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే చూడండి, ఏవి చదవాల్సిన అవసరం లేదు. ఆడ్ మ్యాన్ అవుట్, ఆడ్ మ్యాన్ అవుట్ చూడండి. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అన్నటువంటిది మన ఈ సంవత్సరం సిలబస్లో లేదు. 4 ఫిగర్స్ ఉంటాయి కదా, ఇందులో ఏదో ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి కదా, వాటిని మొత్తం చదవద్దు. నెక్స్ట్ చూడండి అన్న, ఫిగర్ మ్యాచింగ్ కిందికి సంవత్సరం ఉండేది, ఈ సంవత్సరం లేదు. ఫిగర్ మ్యాచింగ్ అంటే ఇక్కడ ఫిగర్ ఉంది చూడండి, సేమ్ టు సేమ్ ఫిగర్ అన్నటువంటిది ఇదా 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 అన్నటువంటిది ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఇవి 5 మార్క్స్కి వచ్చేది. ఈ సంవత్సరం సిలబస్ నుంచి తీసివేశాడు, వాటిని చదవద్దు, ఇది సిలబస్లో లేదు. ఓకే, నెక్స్ట్ నాన్న 3rd పార్ట్. ఇప్పుడు 26లో 3rd పార్ట్. ఈ సంవత్సరం ఫస్ట్ అనమాట. ఈ సంవత్సరము ఫస్ట్ చెప్పాను కదా ఇప్పుడని. ఇది ప్యాటర్న్ కంప్లీషన్ అన్నటువంటిది ఉంటుంది. ఇది మనకి ప్యాటర్న్ కంప్లీషన్, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఫస్ట్ పార్ట్ 5 మార్క్స్. నెక్స్ట్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్, ఇది కూడా ఉంటుంది నాన్న, ఇది కూడా 5 మార్క్స్. ఫిగర్ సిరీస్గా వస్తాయి, 1 2గా మారుతుంది, 2 3గా మారుతుంది, 3 4గా మారితే ఏ ఫిగర్ అన్నటువంటిది మ్యాచ్ అవుతుంది, ఇది 5 మార్క్స్. నెక్స్ట్ చూడండి నాన్న, ఎనాలజీ ప్రశ్నలు వచ్చాయి. పార్ట్ 5 నుంచి ఎనాలజీ, ఈ ఎనాలజీని ఈ సంవత్సరం తీసివేశాడు. ఈ ఎనాలజీ క్వశ్చన్స్ మీరు ఎవరు కూడా చదవద్దు. ఓకే, ఎనాలజీ తీసివేశాడు, విడిచిపెట్టేయండి. తర్వాత పార్ట్ 3 నాన్న, ఈ సంవత్సరానికి పార్ట్ 3 ఎప్పటికీ 2027కి, అంటే 2026లో జరిగేటటువంటి ఎగ్జామ్ ఇప్పుడు మనం రాయబోతున్నాం కదా, ఆ ఎగ్జామ్కి ఇది పార్ట్ 3 అనమాట. ఇది ఉంది నాన్న, ఇది ఇప్పుడే చెప్పుకున్నాం. జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్, ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్, ఇలా 3 పార్ట్స్ నుంచి మిస్సింగ్ పార్ట్ ఇస్తాడు. ఈ మిస్సింగ్ పార్ట్స్ పూర్తి చేయాలి. ఇవి 5 మార్క్స్కి రావడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కిందటి సంవత్సరం పార్ట్ 7 నాన్న, ఈ సంవత్సరం పార్ట్ 4 ఇది ఉంటుంది మనకి. ఏంటిది? మిర్రర్ ఇమేజెస్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం.
మిర్రర్ ఇమేజెస్ అన్నటువంటిది చదవండి, ఇవి తీసివేయలేదు. మనకు ఉన్నటువంటి 5 పార్ట్స్లో 4th పార్ట్ ఇది. నెక్స్ట్ చూడండి అన్న, పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్. ఒక పేపర్ ఇచ్చి మడత పెట్టి దాన్ని కట్ చేసి, ఆ కట్ చేసింది ఓపెన్ చేసి అది ఏ రకంగా ఉంటుందని అడిగేవాడు. దాన్ని ఈ సంవత్సరం తీసివేశారు. అది ఇప్పుడు సిలబస్లో లేదు, మీరు చదవద్దు. నెక్స్ట్ పార్ట్ 9 స్పేస్ విజువలైజేషన్. స్పేస్ విజువలైజేషన్ అన్నటువంటిది దీన్ని తీసివేయడం జరిగింది. ఇక్కడ 3 పార్ట్స్ అన్నటువంటివి ఇచ్చాడు. ఈ 3 పార్ట్స్ అన్నటువంటివి యాడ్ చేసినట్లయితే ఏ రకమైనటువంటి షేప్ వస్తుందని అడిగేవాడు. ఈ సంవత్సరం దీన్ని తీసివేశాడు, మీరు చదవనవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ నాన్న, కిందటి సంవత్సరం 10th పార్ట్, ఈ సంవత్సరం 5th పార్ట్. ఇది ఎంబెడెడ్ ఫిగర్స్లో మనకి ఒక షేప్ ఉంటుంది, ఒక లైన్స్, ఇవి ఎందులో దాగున్నాయి అన్నటువంటిది చూడాలి. ఇది ఈ సంవత్సరం 5th పార్ట్ కింద సిలబస్లో ఉంది. అర్థమైంది కదా? నోట్స్ తీసుకోండి, నోట్స్లో రాసుకోండి. 5 పార్ట్స్ అన్నటువంటి విడిచిపెట్టియండి. ఇప్పుడు ఇచ్చినటువంటి 5 పార్ట్స్ మాత్రమే చదవండి. కొత్త సిలబస్ బుక్ని కొనుక్కోండి. ఓకే. నెక్స్ట్ ఈ సంవత్సరానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది నాన్న ఈవీఎస్. ఎందుకంటే మ్యాథ్స్ ఒకప్పుడు కష్టంగా ఉండేది, మ్యాథ్స్ని చాలా వరకు ఇప్పుడు ఈజీ చేస్తాడు. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ ఒక 10 years బ్యాక్కి ఇప్పటికీ పేపర్ కనుక పోల్చి చూస్తే 50%, 50% మ్యాథ్స్ ఈజీ అయిపోవడం అన్నటువంటిది జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా చేర్చినటువంటి ఈ ఈవీఎస్ అన్నటువంటిది ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళకి సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఈవీఎస్లో కనుక మనం చూసినట్లయితే మనకి 25 మార్క్స్కి ప్రశ్నలు రావడం అన్నటువంటిది జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఒక పాసేజ్ ఇస్తాడు, పాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు. తెలుగులో ఉంటుంది చూడండి, తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చన్స్ రావడం అన్నటువంటి జరుగుతుంది. అవి ఇప్పుడు నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నటువంటిది. అయితే ఇప్పుడు మనం సిలబస్ చూద్దాం. ఈవీఎస్లో సిలబస్లో చూసుకున్నట్లయితే ఈవీఎస్ సిలబస్లో ద నేచురల్ వరల్డ్ ఫస్ట్ పార్ట్లో మనకి ఫస్ట్ యూనిట్లు 1, 2, 3, 4, 5, 6, 7 సబ్ యూనిట్స్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్, రివర్స్, మౌంటైన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఆన్ ల్యాండ్ అండ్ వాటర్, నేచురల్ డిజాస్టర్స్, టైప్స్ ఆఫ్ హౌసెస్ బై సెల్టర్స్, వాటర్ సైకిల్ అన్నటువంటివి ఈ 7 కలిపి మనకి నేచురల్ వరల్డ్లో ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో చూడండి ద హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో 8, 9, 10, 11 యూనిట్స్ అయ్యాయి, సబ్ యూనిట్స్ అయ్యాయి. ఇందులో 1, 2, 3, 4 సబ్ యూనిట్స్ ఇచ్చాడు హ్యూమన్ బాడీలో. 4th వన్లో మళ్ళీ ఇదిగోండి ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ 5th వన్. మళ్ళీ చూడండి నన్ను ఇక్కడ 4th యూనిట్లో మళ్ళీ సబ్ యూనిట్స్ ఉన్నాయి. 4thలో ఇక్కడ 5th వన్ డైజెస్టివ్ సిస్టమ్, 6th వన్ సర్క్యులేటరీ సిస్టమ్, 7th వన్ రెస్పిరేటరీ సిస్టమ్. చూసారా, ఇందులో 7 ఉన్నాయి, ఇందులో 7 ఉన్నాయి. మళ్ళీ 3rd యూనిట్ నాన్న సైన్స్ అండ్ డైలీ లైఫ్, ఫుడ్ ప్రిజర్వేషన్, వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్. 3 సబ్ యూనిట్స్ ఉన్నాయి. 4th వన్ సోషల్ సరౌండింగ్స్లో సూపర్లేటివ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, నేషనల్ సింబల్స్, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్, ఫెస్టివల్స్, సీజన్స్, ఫారెస్ట్స్. 7 ఉన్నాయి నాన్న. 7 ప్లస్ ఇవి 7 14 ప్లస్ ఇవి 7 21 ప్లస్ 4 25 సబ్ యూనిట్స్, 4 మేజర్ యూనిట్స్ అన్నటువంటివి ఉన్నాయి. నేను మీకు రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈవీఎస్ నుంచి ప్రతి యూనిట్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ అన్నటువంటి సెలెక్టివ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నటువంటి సెలెక్ట్ చేసి మీకు చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఈవీఎస్ క్వశ్చన్స్ అన్నటువంటివి చూడండి. కేవలం క్వశ్చన్సే కాదు, క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఓకేనన్నా? ఇవి మాత్రం మిస్ అవ్వకుండా ప్రతిరోజు వీడియో వస్తుంది, ప్రతిరోజు వీడియోని చూడండి. తరువాత ఇప్పుడే మీకు చెప్పాను కదమ్మా, ఇదిగోండి 4 యూనిట్స్, 1 2 3 4 యూనిట్స్, అందులో ఉన్నటువంటి 25 సబ్ యూనిట్స్. ఇంకా గొప్పదనం ఏంటంటే ఎట్సెట్రా అని కూడా అన్నాడు. అంటే అవే కాకుండా వాడికి ఇష్టమైతే ఈవీఎస్ సంబంధించి వేరే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇందులో చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ నాన్న 1 2 3 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 15 క్వశ్చన్స్, 15 ఇంటూ 1.25 మార్క్స్ చొప్పున మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే 5 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్, 5 ఇంటూ 1.25 చొప్పున 6.25 మార్క్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఇదిగోండి ఇలా చూసారా? వాట్ డస్ ద వర్డ్ ఎస్ఆర్ మీన్? హూ బిల్ట్ ద గాడ్ సిస్టర్ లేక్? ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు, 5 ప్రశ్నలు. ఆ 5 ప్రశ్నలకి 6 మార్కులు. ఇవి 15 ఇంటూ 1.25 మార్క్స్ చొప్పున 18.75 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 18 + 6 24 + 1 25 మార్క్స్కి ఈవీఎస్ రావడం జరుగుతుంది. మీకు ఈ 4 యూనిట్స్ నుంచి ప్రతి సబ్ యూనిట్ నుంచి కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్టేషన్ దీని నుంచి 1 క్లాస్, ట్రివర్స్ దీని నుంచి 2nd క్లాస్, మౌంటైన్స్ దీని నుంచి 3rd క్లాస్, ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్ దీని నుంచి 5th క్లాస్, అలాగే నేచురల్ డిజాస్టర్స్ 6th క్లాస్. ఇలాగా ప్రతి సబ్ యూనిట్ నుంచి ఒక క్లాస్ అన్నటువంటిది, ఒక వీడియో అన్నటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి మన ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోని చూడండి. తర్వాత ముఖ్యమైనటువంటిది నాన్న, మ్యాథమెటిక్స్లో కూడా లైట్గా చేంజెస్ అన్నటువంటిది రావడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 యూనిట్స్ అన్నటువంటివి కిందిటి సంవత్సరం ఎగ్జామినేషన్లో ఉన్నటువంటివి. ఈ సంవత్సరం చూడండి, నేను ఇది ప్రాస్పెక్ట్ నుంచి తీసుకున్నాను స్క్రీన్ షాట్, నా సొంతంగా ఏం చెప్పట్లే. ఈ సంవత్సరం అర్థమెటిక్ ఎగ్జామినేషన్లో కనుక చూసుకుంటే ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 యూనిట్స్ మాత్రం రావడం జరుగుతుంది. ఈ 9 యూనిట్స్ని ఇలా ఉంచి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ 9 యూనిట్స్ పేర్లు కూడా రాసుకొని ఆ యూనిట్స్ నుంచే చదవండి, తక్కినవి చదవాల్సిన అవసరం లేదు. ఈ 9 యూనిట్స్లో మనం చూస్తే చూడండి నన్ను, ఫస్ట్ యూనిట్ నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ ఇంక్లూడింగ్ అసెండింగ్ డిసెండింగ్ నియరెస్ట్ 10 100 1000 నెంబర్ నేమ్డ్ అండ్ వాల్యూ. తెలుగు సంఖ్యలు మరియు సంఖ్యా వ్యవస్థ, ఆరోహణ అవరోహణ క్రమాలు, సమీప విలువలు 10 100 1000 సంఖ్యామానాలు మరియు స్థాన విలువలతో సహా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ యూనిట్, సెకండ్ వచ్చి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ యూనిట్ చూడండి అన్న, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దే ప్రాపర్టీస్. ఫ్యాక్టర్స్ గురించి, మల్టిపుల్స్ గురించి, తెలుగు కారణాంకాలు మరియు గుణిజాల గురించి. ఫోర్త్ యూనిట్ వచ్చి ఫ్రాక్షన్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షనల్ నంబర్స్ నాట్ ఇన్క్లూడెడ్. మనకి ఏమి ఇస్తున్నాడంట? ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్. లైక్ ఫ్రాక్షన్స్లో మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్ మాత్రం ఇస్తున్నాడు, డివిజన్ అన్నటువంటిది ఇవ్వటం లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా సిలబస్లో లేవు. భిన్నాలు మరియు ప్రాథమిక ప్రక్రియల్లో సమాన హారాలు కలిగినటువంటి భిన్నాల్లో కూడిక, తీసివేత మరియు గుణకారం. విజాతీయ భిన్నాలు ఉన్నాయి కదా, అన్లైక్ ఫ్రాక్షన్స్, వీటిలో భాగాహారం అన్నటువంటిది లేదు. విజాతీయ భిన్నాలు కూడా సిలబస్లో లేవు. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్లో చూసుకుంటే మెజర్మెంట్ ఆఫ్ లైట్, మాస్, కెపాసిటీ, టైం, మనీ అండ్ యూనిట్ కన్వర్జేషన్ ఎట్సెట్రా. తెలుగులో చూడండి, పొడవు, ద్రవ్యరాశి, బరువు, సామర్థ్యం, పరిమాణం, సమయం, డబ్బు, కొలతలు మరియు ప్రమాణాల మార్పిడి మొదలైనటువంటి విషయాల గురించి అడుగుతాడంట. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్లో ఉన్న సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్.
తెలుగులో మనం ఈ యూనిట్ని సంఖ్యా సమాసాల సులభీకరణ సూక్ష్మీకరణ అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి 7th యూనిట్ పెరిమీటర్ అండ్ ఏరియా. పెరిమీటర్ ఆఫ్ పాలిగాన్, ఏరియా ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రెక్టాంగిల్. చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు, బహుభుజ చుట్టుకొలతలు, చతురస్రము, దీర్ఘచతురస్రము మరియు త్రిభుజ వైశాల్యాలు. దీర్ఘచతురస్రంలో భాగంగా ఇవి మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 8th యూనిట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ సింపుల్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ డైరెక్షన్స్ అండ్ మ్యాపింగ్. డైరెక్షన్స్ మ్యాపింగ్తో పాటు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి, వాటి యొక్క సింప్లిఫికేషన్ గురించి మనకి అడుగుతున్నాడు. కోణాలు, రకాలు మరియు వాటి సాధారణమైనటువంటి అనువర్తనాలు, దిశలు మరియు మ్యాపింగ్తో సహా ఇది 8th యూనిట్. నెక్స్ట్ 9th యూనిట్ నన్న డేటా అనలైసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్, టేబుల్ అండ్ పిక్టో డయాగ్రామ్. టేబుల్, బారు, పిక్టో డయాగ్రామ్, కడ్డీ రేఖా చిత్రాలు, పట్టీ రేఖా చిత్రాలు మరియు కమ్మి రేఖా చిత్రాలు అని అంటారు. వీటి గురించి కూడా మనకి ఇవ్వడము జరుగుతుంది. ఈ 9 యూనిట్స్ ఇక్కడ ఏవైతే 9 యూనిట్స్ అన్నటువంటిది నేను చెప్పానో ఈ 9 యూనిట్స్ మాత్రమే మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. ఇవి తప్పించి మీరు ఎక్స్ట్రా చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగోండి ఈ 9 యూనిట్స్ కూడా మీరు కావాలంటే చక్కగా రాసిసుకోండి. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఈ పార్ట్ నుంచి అర్థమెటిక్ పార్ట్ నుంచి కేవలము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి. అర్థమెటిక్ టెస్ట్లో చూసుకున్నట్లయితే మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 × 1.25 మార్క్స్ చొప్పున 25 మార్క్స్కి అర్థమెటిక్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు లాంగ్వేజ్ టెస్ట్లో కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎటువంటి చేంజెస్ కూడా లేవు. మనకి తెలుగు లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నుంచి అయినా సరే మనం చూసుకున్నట్లయితే 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి నాన్న. ఒక్కో పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 20 క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్కి కూడా 20 × 1.5 మార్క్స్ చొప్పున 25 మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఇది నవోదయ సిలబస్కి సంబంధించి కొత్తగా ఈ సంవత్సరం 2026లో రాసేటువంటి పరీక్ష అడ్మిషన్స్ కోసం 2027, 2028 బ్యాచ్లో చేరడం కోసం నిర్వహించేటువంటి పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ వివరాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఏ పాఠం చదవాలి, ఏ పాఠం చదవవసరం లేదు అన్నటువంటిది మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్గా మీకు చెప్పాను ఈవీఎస్ సంబంధించి 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్లో కూడా 25 సబ్ యూనిట్స్ ఉన్నాయి. 25 సబ్ యూనిట్స్ నుంచి 25 వీడియోస్ అన్నటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మాస్టర్ అంటే మన ఛానల్లో ఇచ్చినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 5 పార్ట్స్ గురించి కూడా చక్కనైనటువంటి వీడియోలు ఉన్నాయి. తక్కిన 5 పార్ట్స్ విడిచిపెట్టియండి, ఈ 5 పార్ట్స్ మాత్రం చూడండి. అలాగే లాంగ్వేజ్కి సంబంధించి కూడా పారాగ్రాఫ్ల గురించి 25 మార్క్స్కి 25 మార్క్స్ కూడా వీడియోస్ అన్నటువంటివి ఉన్నాయి. అర్థమెటిక్ సంబంధించి 25 మార్క్స్కి చాలా చక్కనైనటువంటి వీడియోస్, కేవలము నవోదయకే కాకుండా ఫండమెంటల్గా మీకు మ్యాథ్స్ రావాలి, 6వ తరగతికి వెళ్ళేసరికి 100% 5వ తరగతి లోపల ఉన్నటువంటి మ్యాథ్స్ మాకు వచ్చు అని అనిపించాలంటే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ 40 క్లాసులు ఉన్నాయి. ఆ 40 క్లాసులు తప్పనిసరిగా మీరు చూడండి. ఇంకెవరైతే వాటిని మనకి యాప్ క్రియేట్ చేయడం, డబ్బులు కట్టడం, అందులో పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా మీకు ఫ్రీగా ఉన్నాయి బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాసుల 40 కనుక చూసినట్లయితే బేసిక్ మ్యాథ్స్ అన్నటువంటిది మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మోడల్ పేపర్లో వస్తే మీరు ఆరాంగా చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి అన్న, మనకి మెంటల్ ఎబిలిటీ, మనకి పార్ట్ 1 అయినటువంటి మెంటల్ ఎబిలిటీలో మనకి 5 పార్ట్స్ అన్నటువంటివి ఉంటాయి. 5 పార్ట్స్ నుంచి 5 × 4 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్లో కూడాను 20 × 1.25 మార్క్స్ చొప్పున 25 మార్క్స్ మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తుంది. ఓకేనన్నా. సెకండ్ వన్ వచ్చేసి ఈవీఎస్. ఈవీఎస్లో మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయనన్నా. 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్కి 1.25 మార్క్స్ చొప్పున 18.75 మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. అలాగే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో 5 క్వశ్చన్స్ అన్నటువంటివి ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా 1.25 మార్క్స్ చొప్పున
6.25 మార్క్స్కి మొత్తం పేపర్ అన్నటువంటిది ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్వి, ఇవి పారాగ్రాఫ్. టోటల్ వచ్చేసి 25 మార్క్స్కి ఈవీఎస్ అన్నటువంటిది ఉంటుంది. ఈవీఎస్ చాలా ఇంపార్టెంట్ అన్నటువంటిది. తర్వాత మనకి అర్థమెటిక్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్కి 1.25 మార్క్స్ చొప్పున 25 మార్క్స్కి వస్తాయి. తర్వాత లాంగ్వేజ్లో 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి. 4 5 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్కి కూడా 20 × 1.25 మార్క్స్ చొప్పున 25 మార్క్స్కి రావడం జరుగుతుంది. అంటే లాంగ్వేజ్ 25, అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటిక్స్ 25, ఈవీఎస్ 25, అలాగే మెంటల్ ఎబిలిటీ 25. టోటల్ 100 మార్క్స్కి మీకు రావడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్కి కూడాను మీరు చక్కగా చేయగలిగే విధంగా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. రేపటి లెసన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.